సాయిరామ్ రమణ. సాయిరామ్ సాయిరామ్. రా సుబ్రహ్మణ్యం. ఏమిటి అంత డల్లుగా ఉన్నావు? అంతా కులాసానేనా? కులాసానేలే. మరెందుకు అంత డల్లుగా ఉన్నావు? మరేం లేదు రమణ, ఓ ఫ్రెండ్ నన్ను నిలువునా ముంచేశాడు. నీకు ముచ్చటగా 3 ఫ్రెండ్స్ అంటుంటావు కదా, అందులో ఎవరు? ఎవరని చెప్పమంటావు రమణ? తిలా పాపం తలా పిడికడన్నట్లు నన్ను ముంచడంలో తలో చేయి వేశారు. ఆ ఫణిభూషణ్ నన్ను పూర్తిగా ప్రతి అవసరానికి వాడుకొని నా అవసరం వచ్చేటప్పటికి శాంతం చేతులు ఎత్తేశాడు. మరి మిగిలిన ఫ్రెండ్స్ చెప్పి ఆదరించలేకపోయావా? ఆ ప్రయత్నమూ చేశానులే. అందరూ ఆ తాన్లో గుడ్డలేగా. ఫణిభూషణ్ ఇబ్బందుల్లో ఉన్నాడనేగా నువ్వు సాయం చేసావు. వాడు ఇబ్బందుల నుంచి బయటపడకుండా నిన్ను ఎలా ఆదుకుంటాడంటూ నాకే ఎదురు ప్రశ్న వేస్తుంటే కంగు తినడం నా వంతైంది. కలికాలంరా బాబు, కలికాలం అంటూ చంపలు వేసుకున్నాను. సుబ్రహ్మణ్యం, స్నేహితుడు నమ్మి మోసపోవటం ఈ కలి ప్రభావం వల్ల కలికాలంలోనే మొదలైందనుకుంటున్నావా? ఆ యుగం ఈ యుగానికి సంబంధం లేకుండా యుగ యుగాన జరిగే విషయమే ఇది. రమణ, నీతో ఇదే గొడవరా బాబు. ఏ ప్రాబ్లంతో నీ దగ్గరికి సలహా కోసం వస్తే వెంటనే యుగాలకు, వేదాలకు, పురాణాలకు ముడిపెట్టేస్తావు. నువ్వు చెప్పింది అక్షరాల నిజం. నేను రోజు ఇవే చదువుతాను కాబట్టి ఏదైనా సమస్య వస్తే అవే గుర్తుకొస్తాయి. ఓహో, మరిప్పుడు నా సమస్యకి పురాణాల్లో ఏ సమస్య గుర్తుకొచ్చిందో చెప్పు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ధర్మం 4 పాదాలు నడిచిన త్రేతాయుగం నాటి కథ గుర్తుకు వచ్చింది. రామో విగ్రహవాన్ ధర్మ అన్న రామరాజ్యంలోనా? రామరాజ్యంలో అంటే కొంతైనా అర్థం చేసుకోవచ్చు, కానీ ఏకంగా శ్రీరాముల వారితోటే స్నేహబంధాన్ని పెంపొందించుకొని తద్వారా లాభాన్ని పొంది శ్రీరాముల వారికి సహాయపడతానని మాట ఇచ్చి మాట తప్పిన వైనం గుర్తుకొచ్చింది. అలానా? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ సంఘటన వినాలని నాకు ఎంతో కుతూహలంగా ఉంది. చెప్పు. అయితే దాని ముందు చిన్న ఉపోద్ఘాతం చెప్పాలి. అది భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు చెప్పిందే. నువ్వు ఏ సంఘటన చెప్పినా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి రెఫరెన్స్ లేకుండా చెప్పవు కదా. చెప్పు. రావణాసురుడు సీతాపహరణ గావించాక రామలక్ష్మణులు సీతాన్వేషణ చేస్తూ వృషభక పర్వతానికి చేరుకున్నారు. అక్కడ హనుమంతుడు శ్రీరాముడు లక్ష్మణుడు యొక్క సౌందర్యానికి ముగ్ధుడై వారితో మృదుమధుర సంభాషణ చేస్తుండగా సీతాపహరణ ఘట్టము, వాలి సుగ్రీవుణ్ణి కిష్కిందా పట్టణం నుంచి తరిమేసిన ఘట్టము, మునిశాపం వల్ల వాలికి ప్రవేశం లేనటువంటి వృషభక పర్వతం మీద తలదాచుకుంటున్న సుగ్రీవుని వైనము ప్రస్తావనకొచ్చింది. చిన్న ఉపోద్ఘాతం అంటూ చాలా విషయాలు చెప్పావే. మనం చెప్పుకుంటున్న స్నేహానికి ఇది ఆయువు పట్టు గనక అంత చెప్పాల్సి వచ్చింది. అప్పుడు హనుమంతుడు ఉభయతారకంగా ఉంటుంది అని. ఉభయతారకం అంటే? వాలికి భయపడి వృషముఖ పర్వతం మీద తలదాచుకుంటున్న సుగ్రీవునికి రాముడి అభయహస్తము, అలాగే సీతాన్వేషణలో సంచరిస్తున్న రామలక్ష్మణులకు సుగ్రీవుని సహకారము అన్నమాట. బాగుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అందుకనే ఈ విషయాన్ని ప్రస్తావించాను. స్నేహంలో ఎటువంటి పరిణామాలు ఉంటాయో చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ. కథలోకి వెళ్దామా? రామచంద్ర, మీరు నాకు సహాయం చేస్తానని అన్నారు. చాలా సంతోషం. నేను కూడా తమ ధర్మపత్ని సీతామాతను వెతకడానికి నా సైన్యాన్ని పంపి అవసరమైతే యుద్ధాన్నైనా చేసి మీకు సహాయపడతాను. కానీ ఏమిటి మిత్రమా, ఎందుకు సంకోచించుచున్నావు? వాలి మహాబలశాలి,
వాడిని ఎదురించి పోరాడే శక్తి నాకు లేదు. ఒక్క లంఘనంతో సూర్యాస్తమయానికి పశ్చిమ తీరానికి చేరి సంధ్యావందనాన్ని చేసుకునే మహాబలశాలి. లెక్కలేనంతమంది రాక్షసులను ఒక్క గుద్దుతో చంపిన వీరాది వీరుడు. నాకు అర్థమైంది. నా బలంపై నీకు నమ్మకం కుదరలేదన్నమాట. అదేమిటి ప్రభు? కరదూషణలతో సహా 42,000 మంది రాక్షసులను రామచంద్రుడు ఒక్క అస్త్రంతో సంహరించాడని ఈ అడవిలో కొమ్మ కొమ్మకు తెలుసు. విరాధుడు, కబంధుడు రాముని చేతిలో చనిపోయారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరూ ఎక్కుపెట్టలేని శివధనుస్సును రామచంద్రుడు విరిచేశాడు. ఆ శౌర్యానికి తలవంచి పరశురాముడు సైతం తన ధనుస్సును శ్రీరామచంద్రునికి సమర్పించుకున్నాడు. అవునవును, ఇవన్నీ నేను కూడా విన్నాను, కానీ నా కళ్ళతో చూడలేదు కదా అని. అందువలన శ్రీరామునికి వారితో సరితూగే బలముందా అని చిన్న అనుమానం అంతే. సరే సుగ్రీవ, నా బలాన్ని ఏ విధంగా నిరూపించుకోవాలో చెప్పు. అది నా బల నిరూపణకు కాదు, నీలో నా బలంపై నమ్మకం కలిగించడానికి ప్రదర్శిస్తాను. చాలా సంతోషం శ్రీరామ. అదిగో ఎదురుగా కనిపిస్తున్న తాళవృక్షాలను చూడు. అటువంటి 5 తాళవృక్షాలను ఒక్క అమ్ముతో నేలకూల్చిన బలశాలి వాలి. అతనిని మించిన మహావీరునితో స్నేహం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నా అమ్ము ఏం చేయగలదో చూద్దువు గాని. సాధు సాధు శ్రీరామ, నీ బలం అమోఘం, నీ వింటి నైపుణ్యం అద్భుతం. ఒక్క బాణంతో ఏకంగా 7 తాళవృక్షాలను నేలకోల్చి వారిని మించిన వాడినని రుజువు చేశావు. నీపై నాకు సంపూర్ణ విశ్వాసం కలిగింది. అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నాను, సీతాన్వేషణలో నా స్ఫూర్తి సహకారాన్ని మీకు అందిస్తాను. దయచేసి వారిని జయించడంలో మీరు నాకు సహాయం చేయండి శ్రీరామ. తప్పకుండా సుగ్రీవ, నీవు పోయి వాలిని ధైర్యంగా ఎదుర్కో. నీ వెనుక నేనున్నాను. వస్తున్నా. అమ్మో, శ్రీరామ, నువ్వు ఉన్నావని అండ చూసుకొని వాలిని ద్వంద్వ యుద్ధానికి రమ్మని సవాలు చేశాను. వాలి చేతిలో చావు దెబ్బలు తిని పారిపోయి వచ్చాను. వాలిని ఎందుకు వదిలేశావు శ్రీరామ? సుగ్రీవ, మీ అన్నదమ్ములు ఇద్దరు ఒకలాగే ఉన్నారు. ఎవరో గుర్తించడం సాధ్యం కాలేదు. మరొకసారి వాలితో తలపడు. మళ్ళీనా? మరొకసారి వాలితో తలపడితే నన్ను ప్రాణాలతో వదలడి. నా మాట నమ్ము, అలా జరగదు. నిన్ను గుర్తించడానికి వీలుగా మెడలో ఈ హారం ధరించు. రాముడు నిజంగానే కన్ఫ్యూజ్ అయ్యాడంటావా? అన్నీ తెలిసిన రాముడు అలా ఎలా కన్ఫ్యూజ్ అయ్యాడు? అది రాముడి కన్ఫ్యూజన్ కాదు, దానికి కారణము సుగ్రీవుడి కన్ఫ్యూజన్. సుగ్రీవుడు కన్ఫ్యూజన్ ఏంటి రమణ? నాకంతా కన్ఫ్యూజన్గా ఉంది. సింపుల్. మిత్రుడైన రాముడు తన వెంట ఉన్నాడు, తనని కాపాడుతాడు అని సుగ్రీవుడు అనుకున్నాడు. అందువల్ల తాను సాయశక్తులా తాను ప్రయత్నించలేదు.
అదేవిధంగా వాలి కూడా వీడు అల్పుడు, వీడితో నాకు యుద్ధం ఏమిటి అని తాను కూడా తన సాయశక్తిలా ప్రయత్నించలేదు. అందుకే వీరిద్దరు ఒకేలాగున్నారని రాముడు అన్నాడు. ఇది అసలు రహస్యం. అంతవరకు బాగానే ఉంది. కానీ రెండోసారి రాముడు సుగ్రీవుడికి పూలదండ వేసి యుద్ధానికి పంపుతాడు కదా, మరి రాముడికి కన్ఫ్యూజన్ లేకపోతే సుగ్రీవుడికి పూలదండ ఎందుకు వేస్తాడు? అదే కదా వాలికి సుగ్రీవునికి ఉన్న డిఫరెన్స్. రెండవసారి సుగ్రీవునికి రాముడి అండ అన్న దండ ఉంది, వాలికి లేదు. రాముడు దండ వేసింది నేను నీ వెనక ఉన్నాను అన్న నమ్మకం కలిగించడానికి. అయితే నువ్వు సాయశక్తిలా ప్రయత్నించి విఫలమైతేనే నేను నీకు సాయపడతాను అని రాముడు మొదటిసారి వాలితో జరిగిన పోరు సందర్భంగా సుగ్రీవునికి తెలియజెప్పాడు. సర్వస్వ శరణాగతత్వంతో వెళ్ళిన సుగ్రీవుడు విజయం సాధించాడు. వావ్, బ్యూటిఫుల్. కానీ ఆ విధంగా రాముడి హెల్ప్ పొందిన సుగ్రీవుడు వాలి మరణం తర్వాత వెంటనే రాముడికి హెల్ప్ చేయకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అదే కదా మనం చర్చించుకుంటున్నది. చేసిన మేలు మర్చిపోయిన స్నేహితుణ్ణి ఎలా సరిదిద్ది సన్మార్గంలో పెట్టాలో చెప్పడానికే ఈ సంఘటన. ప్రభు, జరిగిన దానికి నేను చాలా విచారిస్తున్నాను. శ్రీరామచంద్రుని సహాయం కోరి ఆయన వాలిని సంహరించడం వల్ల మీరు కిష్కింధకు మహారాజు అయ్యారు. వెంటనే సహాయం చేస్తానని చెప్పి ఆ మాటను మర్చిపోయారు. 3 నెలలుగా రామచంద్రుడు మీ సాయం కోసం ఓపిగ్గా ఎదురుచూస్తున్నాడు. అవును హనుమ, నేను చేసింది తప్పే. నా అవసరం తీరగానే శ్రీరాముడికి ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయాను. శ్రీరాముల వారిని ఇంతకాలం వేచి ఉండేలా చేశాను. దానికి తోడి వర్షాలు సీతాన్వేషణకు అవరోధంగా నిలిచాయి. ప్రభు, దాదాపు 7 రోజులుగా వర్షాలు ఆగిపోయాయి. శ్రీరామునికి శక్తి లెక్క కాదు. స్నేహితునిగా మీ బాధ్యతను మీకు గుర్తు చేయడానికి ఏ క్షణంలోనైనా లక్ష్మణుడు ఇక్కడికి రావచ్చు. అదిగో మాటల్లోనే వచ్చాడు. లక్ష్మణ, రా. ఆలస్యానికి నన్ను క్షమించు. నా మాట నేను తప్పాను. అందుకే నేను రావాల్సి వచ్చింది. నీ మాట నెరవేరుస్తావని 3 నెలలు ఎదురు చూశాము. ఏ ద్వారం నుండి అయితే వాలి పరలోకానికి వెళ్ళాడో ఆ ద్వారం ఇంకా తెరిచే ఉందని శ్రీరాముడు నీవు జ్ఞాపకం చేయమన్నాడు. లక్ష్మణ, అంత కోపం వలదు మిత్రమా. ఇప్పుడు సమావేశం కావాలని నలుదిక్కులా ఉన్న వానర వీరులకు సందేశాన్ని పంపుతున్నాను. రేపు ప్రొద్దు పొడిచే సమయానికి వానర వీరులతో సహా తమ సమక్షంలో నిలుస్తానని దయచేసి శ్రీరామునికి తెలియజేయి. లక్ష్మణ, జరిగిన జాప్యానికి మన్నించమని అన్నగారికి మా పక్షాన విన్నవించు. ఇన్ని సంవత్సరాలు భయం భయంగా బ్రతికి అనూహ్యంగా మీ ఎండదండలతో రాజయ్యే అవకాశం రావడంతో సుగ్రీవుడు రాజభోగాలతో తనను తానే మరిచిపోయాడు. ఇక ఎలాంటి జాప్యం జరగదు. ఒక మంత్రిగా, ఒక స్నేహితునిగా సుగ్రీవుని వెంట నేనుంటాను. ఈ బాధ్యతలను మేము సక్రమంగా నిర్వహిస్తామని ప్రభువులకు తెలియజేయి. సుబ్రహ్మణ్యం, స్నేహితులు కొన్నిసార్లు వారి బాధ్యత మర్చిపోవడం మానవ సహజమే. అప్పుడు ప్రేమతో లేదా కొంత కఠినంగానైనా సరే వారి బాధ్యతని వాళ్ళని గుర్తు చేయడము స్నేహంలో ఒక భాగమే. అంటే రాముడు నిజంగా సుగ్రీవుడిని కోపగించుకోలేదంటావా? లేదు, రాముడు ప్రేమమయుడు, కోపం నటించాడంతే. హనుమంతుడు చెప్పినట్టు విలాసాలలో మునిగిపోయి తన బాధ్యతను మర్చిపోయిన సుగ్రీవునిపై కోపం మాత్రమే పనిచేస్తుందని రాముడికి తెలుసు. అందుకే లక్ష్మణుడిని పంపించాడు. నువ్వు గమనించావో లేదో, తన తప్పును తెలుసుకున్న సుగ్రీవుడు శ్రీరాముడిని క్షమించమని బతిమాలుకోలేదు. వెంటనే రంగంలో దిగాడు. సీతామాత జాడ తెలుసుకోవడానికి వేలాది వానర సైన్యాన్ని పలు దిక్కులు పంపించాడు. సీతామాత జాడ తెలుసుకున్నాడు. శ్రీరాముని వెంట యుద్ధాన్ని నడిచాడు. అంతా బాగానే ఉంది, కానీ వెనకటి ఒక ఆయన రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడిగాడట. నాకు అలాంటి సందేహమే మిగిలిపోయింది సుమా. నువ్వు ఫ్రెండ్స్ బిహేవియర్ గురించి చెప్తూ పురాణాల ప్రస్తావన తీసుకురావడానికి కారణం ఏమిటి? ఈ కథ ఎందుకు గుర్తుకొచ్చింది? మరేం లేదు, అవసరాల కోసం స్నేహితుల్ని వాడుకోవటం, మరలా సహాయపడటం అనేది ఒక బిజినెస్ లాంటిది. ఎన్నోసార్లు నీ సహాయం పొందిన ఒక మిత్రుడు నీకు సహాయం అవసరమైనప్పుడు చేతులు ఎత్తేస్తాడని బాధపడ్డావు కదా, అందుకే ఈ పురాణ గాథ చెప్పాల్సి వచ్చింది. మరి రామాయణంలో ఈ స్నేహఘట్టంను నువ్వెలా విశ్లేషిస్తావు? ఈ కథలో మొదట ఒకవైపు అనుమానాలతో నిండిన సుగ్రీవుడు, మరొక వైపు నమ్మకంతో నిండిన హనుమంతుడు మనకు కనిపించారు. తరువాత బాధ్యతను మరిచిన స్నేహితుడు,
అదే బాధ్యతను గుర్తు చేసిన స్నేహితుడు మనకు కనబడ్డారు. చేసిన తప్పును సరిదిద్దుకున్న సుగ్రీవుడు రాముని కృపకు పాత్రుడయ్యాడు. రాముని ప్రేమలో మునిగిన హనుమంతుడు రామదూతగా మారి విఖ్యాతిగాంచాడు. అది నిజమే. అందుకే ఈ రోజుకి కూడా సుగ్రీవుణ్ణి ఒక రాజనే అంటారు. అదే హనుమంతుణ్ణి శ్రీరాముడితో సమానంగా భగవంతుడిగా పూజిస్తారు. అవును, మొదటిసారి రాముని కలిసినప్పటి నుంచి చివరి వరకు రాముణ్ణి ప్రేమించి అదే ప్రేమ కోసం నిస్వార్థంగా సేవ చేసిన హనుమంతుడు మనకి ఆదర్శం కావాలి. ఆహా, వెల్ సెడ్ రమణ. ప్రపంచంతో స్నేహం చేస్తే మనకి కొద్దిపాటి ఆనందమే పొందుతాం. అదే భగవంతునితో ఆయన ప్రేమ కోసం స్నేహం చేస్తే మనం కూడా ప్రేమ రూపంగా భగవంతునిగా మారిపోతాం అన్న నిజాన్ని ఒక పౌరాణిక గాథతో ఎంతో చక్కగా విశ్లేషించి చెప్పావు. చాలా థ్యాంక్స్ రమణ. నాకిప్పుడు చాలా రిలీఫ్గా ఉంది. అంతా స్వామిదయ. సాయిరామ్. సాయిరామ్.